రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ సౌజన్య. ప్రొఫెసర్ నాగేశ్వర్, ఇతని గురించి మొత్తం చర్చ జరుగుతూ ఉంది. సీనియర్ అనలిస్ట్, అలాగే ఆయన మాట్లాడిన మాట తీరు గురించి కానీ ఒక్కొక్కరాగా స్పందిస్తూ ఉన్నారు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు తెలియజేస్తూ, ఎవరి సపోర్ట్ ని వాళ్ళు ఇస్తూ ఉన్నారు. అయితే ఎక్కువ మద్దతు బీఆర్ఎస్ నుంచి కూడా, అంటే తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఆయనకి ఎక్కువ మద్దతు వచ్చింది అనేది తెలుస్తూ ఉంది. సో మరి ఇప్పుడు చూసుకుంటే ఆయన రాజకీయాల్లోకి ఎంటర్ కాబోతూ ఉన్నారు. సో మరి బీఆర్ఎస్ లోకి ఏమైనా వెళతారు అని కొంతమంది అంటూ ఉన్నారు. అసలు ఏం జరుగుతోంది? మరి ఒక అనలిస్ట్ రాజకీయాల్లోకి మళ్ళా, అంటే గతంలో ఆయన ఎమ్మెల్సీగా చేశారు, మళ్ళీ ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్తే రాణిస్తారా? సో ఇదైతే ఒకసారి మాట్లాడదాము. అలాగే ఆంధ్రాలోన ఎలాంటి ఎఫెక్ట్ ఇది చూపించబోతోంది అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే. అసలు ఇది ఎక్కడో కెలికితే ఎక్కడికో పోయింది పూర్తిగాను. సో ఇప్పుడు మళ్ళీ ఆయన, అంటే గతంలో ఎమ్మెల్సీ చేసి ఆయన పూర్తిగా ఇప్పుడు అనలిస్ట్ స్థాయిలోనే ఉన్నారు. ఆయన మళ్ళా బ్యాక్ టు పాలిటిక్స్ అని అనుకోవచ్చా? ఇప్పుడు బీఆర్ఎస్ లోకి వెళ్తారు అని అంటే ఈ పరిణామాలన్నీ చూస్తే దీని వెనక బీఆర్ఎస్ పనిచేసింది అనేది అర్థమవుతుందండి. ఎందుకంటే ఇది ఆంధ్ర వర్సెస్ తెలంగాణగా మారిపోయింది ఫైనల్గా. మొత్తం నెరేటివ్ యాక్చువల్గా నిజానికి తెలంగాణకి ఆంధ్రాకి దీనికి సంబంధం లేదు, ఆ పాలిటిక్స్ సంబంధం లేదు. ఇది ఒక నాగేశ్వర్కి అక్కడున్న కూటమికి, లేకపోతే అక్కడ ఉన్న పొలిటికల్ పార్టీలకి సంబంధం. నాగేశ్వర్ ఏమి తెలంగాణ తరపున ఒకరితో పుచ్చుకొని చెప్పలేదు. ఆ ఇష్యూకి తెలంగాణకు కూడా ఏ రకమైన సంబంధం కూడా లేదు. ఆయన మాట్లాడింది ఏంటి? పవన్ కళ్యాణ్, తర్వాత నాదెండ్ల మనోహర్, అమిత్ షాని కలిసి జగన్ని అరెస్ట్ చేయమని, మన ఆంధ్రప్రదేశ్కి ఏం చేయకపోయిన పర్లా జగన్ని మాత్రం లోపలేండి అని అడిగారని, దానికి ఆయన వీళ్ళకి క్లాస్ పీకాడని, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్, చంద్రబాబు ఇన్స్టాంట్ ఫ్రెండ్. సో లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అని కాపాడుకోవాలి, కానీ అతన్ని మనం ఇబ్బంది పెట్టకూడదు, మీకు కూడా అవసరం లేదు, మీరు కూడా జగన్ జోలికి వెళ్ళకండి అని నాగేశ్వర్కి ఎవరో జనసేన వాళ్ళే, కోర్ కమిటీ వాళ్ళే చెప్పారని అది చెప్పింది. దీనికి తెలంగాణ రాజకీయాలకి ఏం సంబంధం లేదు. కానీ అక్కడ ఏమైంది, వాళ్ళు దాన్ని ఫస్ట్ దీన్ని వైరల్ చేసింది ఎవరు? వైసీపీ. నిజానికి వైసీపీకి కూడా డ్యామేజే కదా ఇది. జగన్ బీజేపీతో కలిసిపోయాడు. యాక్చువల్ గా చంద్రబాబు కంటే జగనే క్లోజ్ ఫ్రెండ్ అన్నప్పుడు అక్కడ ఉన్న మైనారిటీస్ జగన్ ఎలా నమ్ముతారు? యాక్చువల్గా జగన్ బలం మైనారిటీస్ లో ఉంటది. మరి రేపు మైనారిటీస్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ జగన్ ఎందుకు నమ్ముతారు? చంద్రబాబు కంటే జగనే ఎక్కువ క్లోజ్ ఫ్రెండ్ అన్నప్పుడు అది జగన్కి డ్యామేజ్. దానివల్ల జగన్కి వచ్చే ఉపయోగం కూడా లేదు. కానీ వైసీపీ వాళ్ళు దాన్ని ప్రమోట్ చేశారు, సాక్షితో సహా దాన్ని విపరీతంగా తీసుకెళ్లారు. అప్పటి వరకు పెద్దగా తెలుగుదేశం ఎంటర్ కాల టాపిక్లోకి. ఎప్పుడైతే వైసీపీ విపరీతంగా తీసుకొని వెళ్ళారో, పాత కామెంట్లు కూడా, కన్నా లక్ష్మీనారాయణ కూడా గతంలో చంద్రబాబు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా జగన్ అరెస్ట్ గురించే మాట్లాడతాడు, రాష్ట్ర ప్రయోజనాల నుంచి మాట్లాడడం అనేది ఆయన ఎప్పుడు మాట్లాడింది ఒకటి తీశారు. అలాగే పవన్ కళ్యాణ్ గతంలో ఒక వీడియో ఉంది, అదేంటంటే నీ ఆట కట్టిస్తా జగన్, కేంద్రానికి చెప్పి నీ ఆట కట్టిస్తా జగన్ అని బెదిరిస్తున్న ఒక వీడియో ఉంది. ఇవన్నీ వీళ్ళు వైరల్ చేశారు. అంటే వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు వైసీపీ వాళ్ళు అంటే, తెలుగుదేశం అయినా జనసేన అయినా జగన్ అరెస్ట్ చేయడం మీదనే ఫోకస్ చేస్తున్నారా అనే అంశం వాళ్ళకు ఉపయోగం దాంట్లో. కానీ అది ఎలా వెళ్ళింది? జగనే బీజేపీకి క్లోజు చంద్రబాబు కంటే అనేది వెళ్ళింది. జగన్ బీజేపీకి క్లోజ్గా ఉండడం వల్ల జగన్కి ఏమిటి ఉపయోగం అంటే ఒకే ఒక ఉపయోగం, కేసుల నుంచి విముక్తి. విముక్తి అంటే కంప్లీట్ విముక్తి కాదు, జైలుకు పోకుండా అలా ఆగడం అనేది తప్ప జగన్కి ఏమైనా ఉపయోగమా? బీజేపీ క్లోజ్గా ఉండడం వల్ల ఇంకేం ఉపయోగం లేదు. కానీ జగన్కి అదే ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయన జైలుకి వెళ్ళి, లేదా రేపొద్దున కన్విక్షన్ పడి 2 ఏళ్ళు ఉంటే ఆయన రాజకీయ జీవితమే అంతమవుతుంది కాబట్టి బీజేపీతో ఉన్నాడు. సో ఇప్పుడు ఈ నాగేశ్వర్ది సైలెంట్గా ఉండుంటే పెద్దగా తెలుగుదేశం వాళ్ళు పట్టించుకునే వాళ్ళు గారు. జనసేన వాళ్ళు ఒక నాదెండ్ల మనోహర్ విత్డ్రా చేసుకోండి అని చెప్పాడు, విత్డ్రా చేసుకున్నాడు, అయిపోయింది ఇది. ఎప్పుడైతే వీళ్ళు ఓవర్ ప్రచారం మొదలు పెట్టారో దాంతో తెలుగుదేశం వాళ్ళు కూడా రంగంలో దిగాల్సి వచ్చింది. దిగి నాగేశ్వర్ మీద అటాక్ చేయడం మొదలుపెట్టారు. అక్కడ వరకు ఆగున్నా కూడా ఇంత గొడవ అయ్యేది కాదు. కేసులు పెట్టారు, కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని కూడా సీరియస్గా అనుకున్నారు. దాంతోపాటు లోకేష్ మాట్లాడకుండా ఉండాల్సింది. లోకేష్ కూడా
అవును. కాల్డ్ జర్నలిస్టు అనేది అవును. ఈయన సో కాల్డ్ జర్నలిస్ట్ కాదు, జర్నలిస్టే. అవును. సో కాల్డ్ అంటే అవును. ఏమి, జర్నలిస్ట్ గా పిలువబడే, పిలవబడేవాడు. అవును. అంటే ఆయన జర్నలిస్ట్ కాదని అవును. అర్థం దానికి. అవును. అది లోకేష్కి తెలియదు, ఆయన స్టాన్ఫోర్డ్ లో చదువుకున్నాడు తెలుసు. కానీ అలాగా మాట్లాడడం అనేది కొంత ఇక్కడ హర్ట్ చేసింది. రెండవది ఆల్రెడీ నాదెండ్ల మనోహర్ చెప్పాడు, ఈయన విత్డ్రా చేసి మళ్ళీ పవన్ కళ్యాణ్ మాట్లాడాల్సిన అవసరం అవును. లేదు. పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, కేసులు పెట్టారు, పోలీసులు వస్తున్నారన్న బిల్డప్ వచ్చింది. దాంతో ఇక్కడ పోలీసులు ఇంటి ముందు చుట్టుముట్టారు. నాగేశ్వర డీజీపీ దగ్గరికి వెళ్ళాడు. దాంతో ఒక్కసారిగా తెలంగాణ పౌర సమాజం కదిలింది. మామూలుగా అయితే తెలంగాణ పౌర సమాజం ఇప్పటికి కూడా బీఆర్ఎస్ వైపు ఎక్కువ ఉంటుంది రేవంత్ రెడ్డి కంటే. మొన్న జరిగిన అక్కడ ప్రెస్ క్లబ్లో జరిగిన మీటింగ్ చూస్తే కూడా యాంటీ కాంగ్రెస్ బ్యాచ్ అక్కడ ఎక్కువ ఉన్నారు. ఈవెన్ రేవంత్ రెడ్డిని కూడా వాళ్ళు బూతులు తిట్టారు. ఒక ఆయన అయితే కావల కుక్క రేవంత్ రెడ్డి వాళ్ళకి, ఆంధ్ర వాళ్ళకని కూడా మాట్లాడాడు ఆయన. ఎందుకంటే గతంలో కూడా వెంకటరెడ్డి అనే ఒక జర్నలిస్ట్ మీద కేసులు పెట్టి ఒకసారి తీసుకెళ్లి 3rd డిగ్రీ పెట్టి మళ్ళీ ఆయన ఇప్పుడు వెతుకుతున్నారు, ఆయన ఎస్కేప్ అయి తిరుగుతున్నాడు. సో అది కూడా తెలంగాణ సమాజంలో ఇదైంది. అంటే వీళ్ళు ఆంధ్ర వాళ్ళు మన వాళ్ళ మీద కేసులు పెట్టి మన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, ఇక్కడేమో రేవంత్ రెడ్డి వాళ్ళకి అనుకూలంగా ఉన్నాడు అన్న ఒక యాంగిల్ ఫైనల్గా ఎవరికి ఉపయోగపడుతుంది? బీఆర్ఎస్కే ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా తెలంగాణ సెంటిమెంట్ బీఆర్ఎస్ వాడుకున్నట్టుగా ఇక్కడ ఇంకే పార్టీ వాడుకోదు. సో అట్లాగా ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ హరీష్ రావు కూడా ఈయన వైపు నిలబడ్డాడు. అట్లాగే బీఆర్ఎస్ బిగినింగ్లో సైలెంట్గా ఉంది, బీఆర్ఎస్ రంగంలో దిగింది. బీఆర్ఎస్ జగన్ కూడా ఒకటి కాబట్టి వీళ్ళు రంగంలో దిగి ఫైనల్గా దీన్ని యాంటీ పవన్ కళ్యాణ్, యాంటీ చంద్రబాబు, యాంటీ లోకేష్గా మార్చేశారు, యాంటీ రేవంత్ రెడ్డిగా. సో ఈ హోల్ ఇష్యూలో జగన్కి ఎక్కువ నష్టం జరిగింది. ఎందుకంటే జగన్ అరెస్ట్ చేయమని అడగడంలో పెద్ద విషయం ఏమీ లేదు. ఎవరైనా అడుగుతారు, మరి చంద్రబాబుని అరెస్ట్ చేయలేదా జగన్ చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చినాక జగన్ అరెస్ట్ చేయమని అడగడంలో తప్పే ఉంది? కేంద్ర పర్మిషన్ లేకుండా జగన్ చంద్రబాబును అరెస్ట్ చేశాడా? కేంద్రం అనుమతి తీసుకునే కదా అరెస్ట్ చేసి ఉంటాడు. అలాగే వీళ్ళు కూడా అనుమతి అడిగితే తప్పే ఉంది? ఇక్కడ పెద్ద విషయం లేదు. ఇప్పుడు జగన్ క్లియర్గా బీజేపీ మనిషి అనేది ఇక్కడ తేలిపోయింది. ఎందుకంటే దాన్ని ఎవరు ఖండించట్లేదు. వైసీపీలో ఎవరు అరే అది రాంగు, ఆయన అలా చెప్పుండడు, మేము బీజేపీ మనిషి కాదు అనేది ఏమన్నా అన్నారా? వాళ్ళు ఎక్కడ దాన్ని ఖండించలేదు. అంటే క్లియర్గా అర్థమైంది జగన్ బీజేపీ మనిషి, సో మైనారిటీస్ జగన్ నమ్మకూడదు అన్న నెరేటివ్ జనంలోకి వెళ్ళడం వల్ల ఫైనల్గా జగన్కి నష్టమైంది. సో అనవసరంగా జగన్ ఈ ట్రాప్లో ఇరుక్కున్నాడు. ఈ ఇష్యూ వల్ల జగన్కి ఎటువంటి మేలు లేదు, కానీ కీడు జరిగింది. దాన్ని జగన్ ముందుగా ప్లాన్ చేసుకోకుండా నాగేశ్వర్ని జగన్ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు ఆయనకి. పైగా ఆ నెరేటివ్ని బలంగా తీసుకుపోయింటే ఈ స్థాయిలోకి వచ్చుండదు. వైసీపీ వాళ్ళు కానీ సైలెంట్గా కొనుంటే ఓన్లీ జనసేన వాళ్ళు ఎవరో లీడర్స్ ఖండించుండేవాళ్ళు అయిపోయిండేది. ఎప్పుడైతే వైసీపీ దీన్ని తీసుకునిందో ఆల్రెడీ నాగేశ్వరం మీద పేటీఎం ముద్ర ఉంది. నాగేశ్వరం ముందు నుంచి కూడా ప్రో వైసీపీ అనేది ఒక నెరేటివ్ జనాల్లోకి వెళ్ళింది. అది చాలామంది నమ్ముతారు గట్టిగా. నాగేశ్వరు దాన్ని అనేక సార్లు ఖండించాడు. నాగేశ్వరు జగన్ కూడా అనేక సార్లు విమర్శించినప్పటికీ ఇవాళ ఉన్న రాజకీయ వాతావరణంలో ఇండిపెండెంట్ జర్నలిజం అనేది ఒప్పుకోరు ఎవరు. ఇండిపెండెంట్గా నువ్వు ఉంటే నువ్వు మాకు ఎనిమీనే అనేది డిక్లేర్ చేసేస్తావు. ఎందుకంటే నువ్వు అవుట్ రైట్గా మమ్మల్ని సపోర్ట్ చేయాలి. నువ్వు సపోర్ట్ చేయకుండా నేను బ్యాలెన్స్గా మాట్లాడతానంటే యు ఆర్ మై ఎనిమీ అన్న పద్ధతిలోకి వెళ్ళిపోయారు. సో ఈ వాతావరణంలో నాగేశ్వర్ని ఆల్రెడీ పేటీఎం అంటున్నారు. ఈ ఇష్యూని వైసీపీ ప్రముఖంగా చేయడంతో ఇంకా క్లియర్గా నాగేశ్వర్ పేటీఎం అని అయిపోయింది. దీన్ని తెలుగుదేశం అఫీషియల్ పేజీలో కూడా ఈయనకి కండువా వేసి వైసీపీని చేసేసారు. సో అంటే ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన వేసేసారు కాబట్టి ఇప్పుడు ఆయన బీఆర్ఎస్లోకి వచ్చే అవకాశం కనబడుతుంది ఇక్కడ. ఎందుకంటే నిన్న ర్యాలీ అయిన వాళ్ళంతా ఆయన బీఆర్ఎస్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. రెండోది ఆయన కూడా తెలంగాణ మామూలుగా అయితే ఆయన తెలంగాణ ఆంధ్ర అంటే తెలంగాణకి ఆంధ్రులు ద్రోహం చేస్తున్నారు ఇంకోటి పెద్దగా మాట్లాడు. కానీ ఈయన ఇప్పుడు ఈ యాంగిల్ కూడా తీసుకున్నాడు. ఈ యాంగిల్ తీసుకోవడానికి కారణం ఏంటి? అక్కడ కూటమికి సంబంధించిన కార్యకర్తలు నీ తెలంగాణ వాడికి తెలంగాణ మేధావులకి ఆంధ్రాలో ఏం పని? అది గత కొంతకాలంగా అక్కడ తెలుగుదేశం కూటమిని సపోర్ట్ చేస్తున్న వామపక్ష మేధావులు కూడా మాట్లాడుతున్నారు. అంటే ఇంకొక ఆయన ఎవరు శ్రీధర్ అని ఉన్నాడు కదా, నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్,
ఆయన కానీ అవును. ఈయన కానీ ఇలాగా కొంతమంది అమరావతి గురించో ఇంకోటి మాట్లాడుతున్నప్పుడు మీకేం పని అనే ఒక ఇది వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దానికి ఈయన నిజానికి చాలా బ్యాలెన్స్డ్ మాట్లాడాడు ఆ విషయంలో కూడా. ఎవరు నాగేశ్వర్ అంటే నేను అడగను కానీ ప్రశ్నలు అయితే వస్తాయి కదా, మీకేం పని, తెలంగాణలో మీరు ముగ్గురు ఉన్నారు ఇక్కడ, మీకేం పని, మీరు ఉండేది అక్కడ ఒక ముఖ్యమంత్రి, మంత్రి, ఉప ముఖ్యమంత్రి, మీరు అక్కడ కదా ఉండాలా, మీకెందుకు మాట్లాడితే హైదరాబాద్లో మీకేం పని అని మా ప్రశ్నలు రావా? నేను అడగట్లేదు, దేశంలో ఎక్కడైనా ఉండొచ్చు, కానీ మీరు అలాగ అడిగినప్పుడు అంటే నేను తెలంగాణలో ఉండి ఆంధ్ర గురించి మాట్లాడకూడదని మీరు అడిగినప్పుడు మా వాళ్ళు కూడా అడుగుతారు కదా అన్నారు. నిన్న అదే అడిగారు కూడా, నీకేం పని అని. సో చాలా దారుణంగా మాట్లాడారు నిన్న ఎవరిని, పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని, లోకేష్ని. సో ఇప్పుడు ఏమైపోయింది, తెలంగాణ వర్సెస్ ఆంధ్ర అయింది. ఇక్కడేమో అది బీఆర్ఎస్ పనికి వస్తే అక్కడ కూటమికి పనికి వస్తుంది ఈ నెరేటివ్ అనేది. సో దీంట్లో జగన్ అనవసరంగా తలదూర్చి జగన్కి బ్యాడ్ నేమ్ వచ్చింది తప్ప, దానికి ఆయనకి నెగిటివ్ అయింది తప్ప జగన్కి హోల్ ఇష్యూలో ఉపయోగపడింది ఏమీ లేదు అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఓవరాల్ గా మనకి కూటమికి ఇది ఫెచ్చింగే అనుకోవచ్చు. ఒకవేళ నైట్ వచ్చిన కూటమికి అక్కడ ఫెచ్చింగే కదా వాళ్ళకి, ఎందుకంటే ఇక్కడ తెలంగాణ వర్సెస్ ఆంధ్ర అన్నప్పుడు అక్కడ ఉన్న బ్యాలెన్స్ గా అటు ఇటు ఉన్న మేధావులు కూడా అటువైపుకే వెళ్ళే పరిస్థితి క్రియేట్ అవుతుంది. సో ఓవరాల్ గా అది జరిగింది. రైట్ సార్, థ్యాంక్ యూ.